హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ ఏఎస్సీ. ఇప్పటి వరకు మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా అందించాము. చాలా సబ్జెక్ట్ మీద క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే గణితానికి సంబంధించి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని లెసన్స్ చెప్పామండి. అంటే ప్రతి ఒక్క లెసన్ అందులో ఉన్న అన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా నోట్స్ ఆధారంగా. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్లు ఏవైతే ఉన్నాయో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు, అంటే 9th టోటల్ నోట్స్ మొత్తం ఇవన్నీ కూడా నోట్స్లు పీడిఎఫ్లు కూడా రెడీగా ఉన్నాయి నావి. కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా? చాలా మంది తీసుకున్నారు మ్యాథ్స్ అనేది. వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయినా సరే చాలా క్లియర్గా అర్థమైంది, బాగుంది, మీ నోట్స్ మాకు చాలా హెల్ప్ అయిందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఇన్ని రోజులు మ్యాథ్స్ క్లాస్ డిలే చేసామంటే చెప్పాను కదా టెక్స్ట్ బుక్ మిస్ అయిందని చెప్పి, అది ఎప్పటికీ దొరకలేదు. సరేలే మన నోట్స్ ఉంది కదా అని చెప్పి ఇంకా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము, 8th క్లాస్ ఎలాగైనా కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి తీసాను అనమాట. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అన్ని చెప్తాం. 8th క్లాస్ సెమ్ 1 అయిపోయింది. సెమ్ 2లో ఒక 3 చాప్టర్స్ బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అవి కారణాంక విభజన, క్షేత్రమితి, ఘనాకృతుల దృశ్యీకరణ అని 3 చాప్టర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కారణాంక విభజన అనే చాప్టర్ ని క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని చివరి వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? కేవలం 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న సమ్స్ మ్యాథ్సే కాదు, అంటే మ్యాథ్స్ మనకి డిఎస్సి సిలబస్ లో 6 చాప్టర్లు ఉంటాయి కదా, ఆ 6 చాప్టర్లకి సంబంధించి బేసిక్స్, అంటే మీరు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ లో నాలెడ్జ్ లేకపోయినా తక్కువ ఉన్నా సరే అందరికీ అర్థమయ్యే విధంగా ఆ 6 చాప్టర్లకు సంబంధించి బేసిక్స్ చెప్తూ అందులో ఎలా వస్తాయి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ డిఎస్సిలో ఎలా వచ్చాయి అనే విషయాలు కూడా డే 1 to డే 18 అనే మ్యాథ్స్ ప్లేలిస్ట్ లో పెట్టాను అనమాట. అంటే 18 days లో 6 చాప్టర్స్ కి సంబంధించిన బేసిక్స్, మొత్తం ఇన్ఫర్మేషన్, అలాగే ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్లతో అవి చెప్పేశాను. ఆ తర్వాత క్లాస్ వైజ్ చెప్పాను. అంటే మనకి టాపిక్ వైజ్ అయిపోయింది, క్లాస్ వైజ్ కూడా 8th వరకు ఇప్పుడు అవుతుంది అనమాట. ఓకేనా? క్లియర్ గా ఉంది కదా మ్యాథ్స్ కోసం. అలాగే ఫిజిక్స్, బయాలజీ, సోషల్, పిఐఈ, సైకాలజీ, జీకే అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే సెకండ్ ఛానల్ ఉంది. అందులో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ఫ్రీగానే ఉంటుంది. సో ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? కారణాంక విభజన. ఫస్ట్ కారణాంకాలు అంటే ఏంటి, వాటిని ఎలా విభజించాలి, అందులో కూడా ఒక చరరాశి, స్థిరరాశి ఉన్నప్పుడు కారణాంకాలని ఎలా తెలుసుకోవాలి, అందులో ఉమ్మడి కారణాంకాలు ఎలా కనిపెట్టాలి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే? కారణాంకం అంటే ఒక సంఖ్యని శేషం లేకుండా భాగించే ప్రతి సహజ సంఖ్యని ఇచ్చిన సంఖ్యకి కారణాంకం లేదా భాజకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 16 ఉందనుకోండి, 16 అనేది 1తో భాగించబడుతుంది, 2తో భాగించబడుతుంది, 4తో, 8తో, 16తో భాగించబడుతుంది. సో ఈ 16కి ఇవన్నీ కూడా కారణాంకాలు అవుతాయి అనమాట. అంటే ఏ నెంబర్ అనేది శేషం లేకుండా మనం ఇచ్చిన నెంబర్ని భాగించగలుగుతుందో వాటిని కారణాంకాలు అని అంటారు. అయితే ఆ కారణాంకాల్లో చిన్న కారణాంకంగా దేని చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్క సంఖ్యకి అతి చిన్న కారణాంకం 1 ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క సంఖ్యకి అతి పెద్ద కారణాంకం అదే నెంబర్ అయి ఉంటుంది అనమాట, సేమ్ నెంబర్ అయి ఉంటుంది. అర్థమైంది కదా? అలాగే కారణాంకాలు అనేవి పరిమిత సంఖ్యలో మాత్రమే ఉంటాయి అనమాట. గుణిజాలు అనుకోండి, ఆ నెంబర్ని 1, 2, 3, 4 అలా గుణించుకుంటూ వెళ్తే ఎన్ని ప్రొడక్ట్స్ అయినా వస్తూ ఉంటాయి. సో కానీ కారణాంకం అంటే పరిమిత సంఖ్యలో ఉంటాయి అన్నమాట. జస్ట్ దాన్ని శేషం లేకుండా భాగించేవన్నమాట. ఓకేనా? ఇప్పుడు కారణాంకం అంటే ఏంటి, అందులో చిన్న కారణాంకం ఏంటి, పెద్ద కారణాంకం ఏంటి, అవి పరిమిత సంఖ్యలో ఉంటాయి అనే విషయం అయితే అర్థమైంది కదా. మరి సామాన్య కారణాంకాలు లేదా ఉమ్మడి కారణాంకాలు ఏంటంటే మనకి 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ 2 నెంబర్స్ యొక్క కారణాంకాల్లో రెండిట్లో కూడా ఉమ్మడిగా ఉన్నది, రెండిట్లో ఉమ్మడిగా ఉన్నదాన్ని మనము సామాన్య కారణాంకం లేదా ఉమ్మడి కారణాంకం అంటాం అన్నమాట. ఈ రెండింటిలో ఏమున్నది, ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది, మిగతావి ఏవి కూడా ఇందులో లేవు అన్నమాట, రెండిట్లోనూ లేవు. కాబట్టి ఈ 1 to 4 అనేవి ఉమ్మడి కారణాంకాలు అవుతాయి అనమాట, 20కి 24కి. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మరి మన ఒక చరరాశి, స్థిరరాశి ఉన్నప్పుడు ఎలా అనేది చూద్దాం. అది చూసే ముందు కారణాంక విభజన అంటే ఏంటో చూద్దాం.
ఏ సంఖ్యనైనా దాని కారణాంకాల లబ్ధంగా రాస్తే, ఏ సంఖ్యనైనా దాని కారణాంకాల లబ్ధంగా రాస్తే ఆ సంఖ్య యొక్క కారణాంక విభజన అనేది జరుగుతుంది. ఇదే కారణాంక విభజన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 ఉంది. 24 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఇవి దాని కారణాంకాలు కదా. ఆ కారణాంకాల లబ్ధంగా దాన్ని రాయగలిగితే అదే కారణాంక విభజన. సో ఇప్పుడు 1 × 24 24, 2 × 12 24, 3 × 8 24, 4 × 6 24. ఇవన్నీ కూడా దీని కారణాంకాలు. అలా కారణాంకాల లబ్ధంగా ఆ నెంబర్ని రాసాం. 3 8 24, 2 12 24. ఇలా రాయడమే కారణాంక విభజన అన్నమాట. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. ఇంకా వస్తుంది. మరి శేషం లేకుండా భాగించబడేవే కారణాంకాలు అన్నాం కదా. మరి అలా భాగించలేనివి కారణాంకాలు అవుతాయంటే వాటిని అవిభాజ్య కారణాంకాలు అంటారన్నమాట. మరి అవి ఎలా అవుతాయంటే, ఇప్పుడు ఒక నెంబర్ని మనము దాని కారణాంకాలు రాస్తాము, అది శేషం లేకుండా భాగించేస్తే. అలా కాకుండా ఒక చరరాశి ఒక స్థిర రాశి ఉన్నాయనుకో, అప్పుడు అవి ఎలా ఒకదానికొకటి కారణాంకం అవుతాయి? అవి నిశ్శేషంగా భాగించబడట్లేదు కదా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12x ఉందండి, 12x ఉంది. సో ఇక్కడ 12x ని మనము కారణాంకాల విభజనలో 12 × x గా రాసుకోవచ్చు. దీని ప్రొడక్టే 12x కదా. కారణాంక విభజన అంటే ఏంటి? రెండు కారణాంకాల లబ్ధంగా ఆ ప్రొడక్ట్ ని రాసుకోవాలి అనేది, అంతే కదా. ఇప్పుడు ఈ 12 × x అని రాసేసాము, కారణాంక విభజన చేసాము. అలాగని ఈ x అనేది ఈ 12 తో నిశ్శేషంగా భాగించబడిపోతుందా? లేదు. ఈ 12 అనేది ఈ x తో నిశ్శేషంగా భాగించబడుతుందా? లేదు. మరి ఎలా కారణాంకాలు అయ్యాయి? ఇక్కడ అదే పాయింట్ అన్నమాట. ఒక బీజీయ పదంలో ఉన్న ప్రతి చరరాశి ఆ పదానికి అవిభాజ్య కారణాంకం అవుతుంది. ఇది ఓకేనా. అవిభాజ్య కారణాంకం అంటే ఏంటి? భాగించబడలేని కారణాంకం అన్నమాట. సంఖ్యామానంలో ప్రధాన కారణాంకాలే బీజగణితంలో అవిభాజ్య కారణాంకాలుగా పరిగణిస్తాము. బీజీయ పదంలో రెండు రకాల కారణాంకాలనే ఉంటాయి. అవి బీజీయ కారణాంకం, సంఖ్యా కారణాంకం. ఇప్పుడు దీనికి ఇది సంఖ్యా కారణాంకం అవుతుంది, దీనికి ఇది బీజీయ కారణాంకం అవుతుంది అన్నమాట. ఇప్పుడు క్లియర్ గా ఉన్నారు కదా. ఇప్పుడు మనము చాప్టర్ లోకి వెళ్దాం. ఈ క్రింద ఇచ్చిన పదాలకు ఉమ్మడి కారణాంకాలు రాయండి అని అడిగాడు. ఇక్కడ మనకి 12x కారణాంకాలు ఏంటనేది నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. అది కారణాంక విభజన కింద కూడా రాసుకున్నాము. నెక్స్ట్ 36 కారణాంకాలు ఏమవుతాయి? 1 36, 12 3 36, 6 6 36. సో ఇవి దాని కారణాంకాలు అవుతాయి. మరి ఈ రెండిట్లో ఉమ్మడిగా ఏముంది అంటే 12 ఉంది. కాబట్టి ఆ ఉమ్మడి కారణాంకం ఏమైంది? 12 అయింది. ఇక్కడ మనం కారణాంక విభజన కింద 12 × 3 36 అని రాసుకున్నాం అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 2y 22xy ఉంది. సో ఇక్కడ మనకి 2y ఉంది కాబట్టి దీంట్లోని 2y సపరేట్ చేసిస్తే ఉమ్మడి కారణాంకం మనకు వస్తుంది అన్నమాట. సో అలా మనం ఆలోచించాలి. ఉమ్మడి కారణాంకం వచ్చే విధంగా దీన్ని మనం విభజించుకొని అది కారణాంక విభజన కింద రాసుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడే మనకు ఉమ్మడి కారణాంకం వస్తుంది. సో ఇక్కడ 2yని 2y గానే ఉంచుదాం, లేదా 2 × y గా ఉంచుదాం. 22xyని ఎలా రాయొచ్చు? 22ని 11 × 2 గా రాసామనుకో మనకు 2 అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ x × y అన్న y × x అన్న ఒకటే కాబట్టి y × x గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఈక్వల్ గా ఏమున్నాయి? ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది. కాబట్టి 2 × y 2y కదా, అందుకని డైరెక్ట్ గా చెప్పేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వదు నాన్ మ్యాథ్స్. ఓకేనా. ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 2y ఉంది. కాబట్టి ఉమ్మడి కారణాంకం ఏమవుద్ది? 2y అవుద్ది. అలా కాకుండా ఇక్కడ 2y రాసేసి ఇది x కాదండి ఇంటూ ఇక్కడ 22x అలాగే ఉంచేసి ఉమ్మడి కారణాంకం రావాలి అంటే రాదు, రప్పించాలి. మనం ఎలా రప్పించాలి? ఫస్ట్ మనకి ఇచ్చిన దాని ఆధారంగా దీన్ని కూడా అలా ఏమైనా చేంజ్ చేయొచ్చా అనేది ఆలోచించాలి. ఓకే, నెక్స్ట్ చేస్తూ ఉంటూ వచ్చేస్తాయి. ఇక్కడ 14pq ఉంది, ఇక్కడ 28p²q² ఉంది. 14 టేబుల్లో 28 వస్తుంది అనేది మనకు తెలుసు. కాబట్టి దీన్ని విభజించుకుంటే మనకి ఇక్కడ 14pq వస్తుంది కదా. అప్పుడు ఉమ్మడి కారణంగా 14pq అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని 14 × p × q అని కారణాంక విభజన చేసాము. దీన్ని 28p²q² కదా. సో 2pqని బయటికి తీసేయండి. 2pq × 14pq అని రాసుకోండి.
ఇప్పుడు 2pq ఇంటూ 14pq ఏమవుద్ది, 2 ఇంటూ 14 28 అవుద్ది, p ఇంటూ p స్క్వేర్, q ఇంటూ q స్క్వేర్ కదా. కాబట్టి 28 p స్క్వేర్ వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని ఇలా విభజించుకున్నాం అనమాట. ఇప్పుడు రెండిట్లో ఉమ్మడిగా ఏముంది, 14pq ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఉమ్మడి కారణాంకం. అర్థమైంది కదా ఇప్పుడు ఎలా చేయాలో. నెక్స్ట్ 2x ఉంది, 3x స్క్వేర్ ఉంది, 4 ఉంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఇక్కడ 2 ఉంది, 4 అంటే 2 ఇంటూ 2 రాయొచ్చు, కానీ ఇక్కడ 2 లేదు, సరే వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది, x ఇంటూ x అని రాసుకోవచ్చు, కానీ ఇక్కడ x లేదు. అంటే మూడిట్లో ఈక్వల్ గా ఏదీ లేదనమాట. కాబట్టి అలా ఏది ఉమ్మడి కారణాంకం లేనప్పుడు మనము ఉమ్మడి కారణాంకాన్ని 1గా తీసుకుంటాం. ఎందుకంటే 1 ఇంటూ 2x 2x, 1 ఇంటూ 3x 3x, 1 ఇంటూ 4 4. కాబట్టి అన్నిటికీ కూడా ఉమ్మడి కారణాంకం 1గా తీసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా, ఏమీ లేనప్పుడు. నెక్స్ట్ 6abc 24ab స్క్వేర్ 12a స్క్వేర్ బి వచ్చింది. సో ఇక్కడ మనము ఈ సిని కొంచెం పక్కకు పెట్టేసి 6ab తీసుకొని వీటిలో కూడా 6ab వచ్చేలాగా విడదీసుకొని రాసుకోవాలన్నమాట. అప్పుడు ఉమ్మడి కారణాంకం అనేది 6ab అయింది. మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా రాశాను అనేది. ఓకేనా, ఓకే, క్లారిటీ. నెక్స్ట్ ఇది కాదు, ఇది పుట్టి అండి, ఇది చూసుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా అలాగే ఉమ్మడి కారణాంకాలు రాశానండి. మీరు ఒక్కసారి చూసి నోట్స్ చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే సేమ్ మెథడే అన్నమాట. సో మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ 4x ఉంది కదా అని చెప్పి నేను 4x కామన్ గా వచ్చేలాగా రాసుకున్నాను, ఉమ్మడి కారణాంకం వచ్చేలాగా. ఇక్కడ అన్నిట్లో కూడా ఇక్కడ pq ఉంది, సర్లే ఇక్కడ q ఉంది కానీ p లేదు, ఇక్కడ p ఉంది కానీ q లేదు. అంటే మూడిట్లో కూడా చరరాశులు అనేవి ఈక్వల్ గా లేవు, కాబట్టి వాటిని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది. అంటే కామన్ గా మనం 10 వచ్చేలాగా రాసుకుంటే ఉమ్మడి కారణాంకం వచ్చేస్తుంది అనమాట. అలా ఆలోచించి చేసుకోవాలి. ఓకేనా, సో ఇది కూడా అలానే రాశాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఉమ్మడి కారణాంకం అనేది మనకి x స్క్వేర్ y స్క్వేర్ అనేది వచ్చింది. మూడింట్లో కూడా xyలు ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ రామన్ చూద్దాము. ఈ క్రింది బీజీయ సమాసాలకు కారణాంక విభజన చేయండి అన్నారు. సో కారణాంక విభజన అంటే ఏంటి, దాన్ని మనము రెండిటి లబ్ధంగా రాసుకోవాలి. అదే కదా ఇందాక నేను చెప్పాను. సో 7x - 42ని లబ్ధంగా రాసుకోవాలంటే ఎలా, దాంట్లోంచి కామన్ తీయాలన్నమాట. అప్పుడు రెండిటి లబ్ధంగా అది వచ్చేస్తుంది. సో ఇక్కడ 7 ఉంది, ఇది కూడా 7తో డివిజిబులే కదా, 7 టేబుల్లో వస్తుంది. సో 7ని కామన్ తీసేద్దాం. కామన్ తీసేసి 7ని రాసుకుంటే ఇక్కడ x పెట్టుకుంటాం. అప్పుడు 7 ఇంటూ x 7x అయిపోద్ది. నెక్స్ట్ మైనస్, తర్వాత ఇక్కడ ఏం పెట్టుకుంటే 42 వస్తుంది. 7 6 42 కాబట్టి 6 వేసుకున్నాం. అప్పుడు 7 ఇంటూ x - 6 అనేది కారణాంక విభజన చేసుకున్నాం అన్నమాట. అర్థమైంది కదా, ఇలా బీజీ సమాసాలకు ఎలా కారణాంక విభజన చేయాలి అనేది. నెక్స్ట్ 6p - 12q, సేమ్ 6ని కామన్ తీసాను. 7a స్క్వేర్ ప్లస్ 14a అనమాట. ఇక్కడ మనము ఇక్కడ a స్క్వేర్ ఉంది, ఇక్కడ a ఉంది, అంటే మనము ఒక ఏని ఒక 7ని బయటికి తీయాలి. సో 7a తీస్తాను, ఇక్కడ a+2 మిగిలింది. ఓకేనా, సో ఇలాగే ఇవన్నీ కూడా నేను కామన్ తీసి రాశాను అనమాట. ఓకేనా, మీరు ఒకసారి గమనించవచ్చు, అన్నీ కూడా అలానే కామన్ తీసి రాసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా. ఓకేనా, అర్థమవుతుంది కదా మీకు చెప్తున్నది. ఒక్కసారికి అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి. మీరు పేపర్ మీద పెన్ను పెట్టి ఇది మీ నోట్స్ లో రాసుకుంటేనే మీ బ్రెయిన్ లోకి వెళ్తాయి అనమాట. ఇలా జస్ట్ ఏదో నేను చెప్తుంటే వినేస్తే రాదు. అలాగే మన పీడిఎఫ్లు ఎవరైతే తీసుకున్నారో దగ్గర పెట్టుకొని ఒకసారి చూసియండి. సో -16z ప్లస్ 20z³ కదా. సో ఇక్కడ z ఉంది, ఇక్కడ z³ ఉంది. ఒక z ని బయటకు తీస్తాము. ఇక్కడ 16 20 రెండు కూడా దేంతో డివిజిబుల్ అవుతాయి, 4తో అవుతాయి. సో -4ని కామన్ తీసుకున్నాను. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ +4ని తీసుకున్నాను. సో -4z ఇంటూ 4 ఏమవుద్ది, 16z వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ చేస్తేనే అక్కడ ప్లస్ వస్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ చేసుకున్నాను. ఇక్కడ 20 అంటే 4 5 20 కాబట్టి 5 వేసుకున్నాను. మరి 5 వేస్తే సరిపోదా, ఇక్కడ ఒక్క జడ్డే ఉంది. మరి ఇక్కడ ఏముంది, z³ ఉంది, అంటే ఇంకొక 2 జడ్లు కావాలన్నమాట. సో 5z² వేసుకున్నాను. అర్థమైంది కదా. ఇలా ఇవన్నీ కూడా నేను
సింప్లిఫై చేయడం, కారణాంక విభజన చేయడం జరిగింది. ఓకేనా. కారణాంక విభజన అంటే ఏమీ లేదు, దాన్ని రెండు కారణాంకాలు లబ్ధంగా రాయడమే కారణాంక విభజన. మరి ఇలాంటి బీజీ సమస్యలకు ఎలా రాస్తాం అది? కాబట్టి రెండు గుణిస్తే ఈ వాల్యూ రావాలి. అలా రావాలి అంటే ఏదో ఒకటి కామన్ తీసి ఇలా రెండింటిగా విడదీసుకోవాలి, అంతే ప్రాసెస్. ఓకేనా. ఇది ఇక్కడ చూడండి, ఇందులో XY ఉంది, ఇందులో XY ఉంది, ఇందులో XY ఉంది, XYని కామన్ తీసేస్తాను. ఓకేనా. కామన్ తీసేగా మిగిలినవి ఏమి ఉంటాయి అవి రాసేయడమే. ఈ రెండు గుణిస్తే ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రావాలన్నమాట. ప్లస్లు మైనస్లతో సహా చూసుకుంటూ చెయ్యాలి. ఓకేనా. ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ తీసుకుంటే ఏమవుతుంది ముందే ఆలోచించాలి, లేదా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. అన్ని రాసుకున్నారు కదా, వీడియోని స్టాప్ చేసి పీడిఎఫ్లు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అలా రెండు ఇస్తే మనం ఈజీగా కారణాంక విభజన అనేది చేయిస్తాము. మరి ఇలా 4 వేసి ఇస్తే ఎలా చేయాలి? రెండు ఇస్తే ఒకటి కామన్ తీసుకున్నాం అయిపోయింది. 4 వేసి ఇస్తే ఎలా చేయాలి అనే కన్ఫ్యూజన్ అనేది చాలా మందిలో ఉంటది. అది కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇవన్నీ కూడా అంతేనమాట. సో 3 వేసి 4 వేసి ఉన్నవి ఎలా కారణాంక విభజన చేసుకోవాలి అనేది మొత్తం లెసన్ మొత్తం కూడా జస్ట్ కారణాంక విభజన చేయడం. అందులో మనము యూజ్ చేసిన మెథడ్స్ అవే ఉంటాయి. ఇప్పుడైతే మీకు సమాచారం అయితే అంటే బేసిక్స్, అసలు కారణాంకాలు అంటే ఏంటి, కారణాంక విభజన అంటే ఏంటి, మొత్తాన్ని కూడా నేను మీకు అందించాను. కాబట్టి ఒక్కసారి వీడియోని ఫస్ట్ నుంచి మళ్ళీ చూడండి అర్థం కాని వాళ్ళు. రేపటి వీడియోలో మనము నెక్స్ట్ ఈ 4 వేసి ఇచ్చినప్పుడు ఎలా, 3 వేసి ఇచ్చినప్పుడు ఎలా అనేది 14.2 మొత్తం కూడా చెప్పేసుకున్నాము. చాలా లెక్కలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం 14.3 అనేది చెప్దాము. ఒకేసారి చెప్పేస్తే ఇంకా అర్థం కాదనమాట. అందుకని చెప్పి 14.3, 14.4 ఒకరోజు చెప్దాము, 14.2 అనేది ఒకరోజు చెప్తాను. ఓకేనా. సో ఇంకొక 2 వీడియోలో మనము ఈ కారణాంక విభజన అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చెయ్యి అనేది ఎక్కువసేపు ఫోన్ పట్టుకోలేకపోతున్నాను అనమాట, అందుకని మీకు ఎక్కువసేపు వీడియో అయితే చేయలేకపోతున్నాను. లేదంటే ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసేదాన్ని. మీరు ఇంతకుముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క చాప్టర్ ఒక వీడియోకి కంప్లీట్ చేసేదాన్ని, ఇప్పుడు అవ్వటం లేదు అందుకని. ఓకేనా. అందుకే ఒక చాప్టర్ని 3 డేస్కి డివైడ్ చేసుకొని చెప్తున్నాను అనమాట. ఇవైతే మీకు బాగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఎవరైతే పీడిఎఫ్లు తీసుకోవాలి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మొత్తం ఉంది మన దగ్గర, తీసుకోవాలి అనుకుంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. కేవలం మ్యాథ్స్ అనే కాదు, మిగతా కంటెంట్ పీడిఎఫ్లు, కరెంట్ అఫైర్ పీడిఎఫ్లు నవంబర్ నుంచి కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు అందులో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీలైతే మీ డిఎస్సి ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.